హలో అందరికీ. ఈరోజు మా అమ్మ సింపుల్, టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఇన్‌స్టంట్ బెన్న దోస రెసిపీ చేసిందనమాట. సో, ఈ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. సో, ఈ రెసిపీకి ముందుగా మనం మిక్సీ జార్‌లో హాఫ్ కప్ క్వాంటిటీ కప్ తీసుకోవాలనమాట. ఇదే కప్పుతో మనం అందులో బొంబాయి రవ్వ, అటుకులనేంటంటే కొద్దిగా వాటర్‌లో వేసుకొని ఒకసారి అలా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత అందులో బియ్యపిండి, శనగపిండి, రాగిపిండి అదే కప్పుతో పెరుగు, వాటర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఒక ప్యాకెట్ ఈనో వేసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు దీన్ని బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, ఇప్పుడు ఈ బ్యాటర్‌ని ఒక పాన్‌లో మంచిగా స్ప్రెడ్ చేసుకొని దోస వేసుకున్న తర్వాత కొద్దిగా కాలనిచ్చి ఆ తర్వాత దాని మీద వెన్నపూస రాసుకొని కింద మంచి క్రిస్పీ అండ్ గోల్డెన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఫ్లిప్ చేసి ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా కారపొడి అండ్ బంగాళదుంప మసాలా కొద్దిగా వేసుకొని దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. లోపల మసాలా లేకపోయినా ఉట్టి దోశ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో షేర్ చేసుకోండి.